ఎమ్మెల్సీ కవిత మళ్లీ ఫైర్ అయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాక మరోసారి హరీష్ రావు, సంతోష్ రావుపై విరుచుకుపడ్డారు. రేపటి రోజున కేసీఆర్, కేటీఆర్ కు తన పరిస్థితే వస్తుందని చెప్పారు. కవిత చెప్పినట్టుగా పార్టీలో కుట్రలు జరుగుతున్నాయా? అసలు కుట్రదారులు ఈ ఇద్దరేనా? అయితే లేక హరీష్ రావును కూడా పార్టీలో నుంచి గెంటేసేందుకు కవితే ప్లాన్ చేశారా? కవిత ప్రకటనతో బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ కూడా కన్ఫ్యూజ్ అవుతోందా? కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయి. కవితను పార్టీలో నుండి సస్పెండ్ చేశాక ఆమె మరోసారి హరీష్ రావు, సంతోష్ రావులపై సంచలన ఆరోపణలు చేశారు. అసలు బీఆర్ఎస్ పార్టీలో కుట్రలు చేస్తుంది ఈ ఇద్దరు నేతలే అంటూ విమర్శలు గుప్పించారు. పార్టీలో కుట్రలను గమనించకపోతే రేపు కేసీఆర్, కేటీఆర్కు తన పరిస్థితే వస్తుందన్నారు. కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన కవిత, కాళేశ్వరంలో అసలు కుట్రదారు హరీష్ రావే అంటూ బాంబు పేల్చారు. ఈ చర్యతో కవితను పార్టీలో నుంచి బీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. దాంతో మరోసారి బయటకు వచ్చిన కవిత హరీష్ రావు, సంతోష్ రావును మళ్లీ టార్గెట్ చేశారు. అంతేకాదు వారిపై సంచలన ఆరోపణలు చేస్తూనే కేసీఆర్, కేటీఆర్ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజులుగా హరీష్ రావు కుట్రలో భాగంగానే తనను పార్టీ నుంచి బయటకు పంపేలా చేశారని కవిత ఆరోపించారు. రేపు కేసీఆర్, కేటీఆర్లను కూడా తనలాగే పార్టీ నుండి బయటకు పంపుతారని హెచ్చరించారు. ఆ తర్వాత పార్టీని హరీష్ రావు హస్తగతం చేసుకుంటాడని ఆరోపించారు. గతంలో కాళేశ్వరం విషయంలో హరీష్ భారీ స్కామ్ చేశారని, ఆ డబ్బులతో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఫండింగ్ చేశారని ఆరోపణలు చేశారు. సిరిసిల్లలో కేటీఆర్ను ఓడించడానికి హరీష్ రావు 60 లక్షల రూపాయలు పంపించాడన్నారు. ప్రభుత్వం మారిన తర్వాత రేవంత్, హరీష్ రావు ఒకే ఫ్లైట్లో వెళ్లారో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్కు హరీష్ రావు పూర్తి స్థాయిలో సరెండర్ అయ్యారని, హాస్టళ్లకు హరీష్ రావు డైరీ నుంచి పాలు సరఫరా చేస్తున్నారని ఆరోపించారు. అందరిపై కేసులు పెడుతుంటే ఒక్క హరీష్ పైనే ఎందుకు చిన్న కేసు కూడా పెట్టలేదని కవిత ప్రశ్నించారు. ఇక తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ వెంట హరీష్ మొదటి నుంచి లేరని స్పష్టం చేశారు. అప్పట్లో టీడీపీకి డిప్యూటీ స్పీకర్ పదవికి కేసీఆర్ రాజీనామా చేస్తుంటే హరీష్ ఆపారని ఆరోపించారు. పార్టీ పరిస్థితి బాగోలేనప్పుడు హరీష్ రావు, వైఎస్ను కూడా కలిశారని గుర్తు చేశారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదని డబుల్ షూటర్ అని ఆరోపించారు. పార్టీలో సమస్యలు సృష్టించి తాను పరిష్కరిస్తున్నట్టు కవరింగ్ ఇస్తారని చెప్పారు. తాను మాత్రం కేసీఆర్, కేటీఆర్లకు హాని కలిగించే పనులు చేయబోనని స్పష్టం చేశారు. ఎంతో నష్టం జరుగుతున్నా హరీష్, సంతోష్లను ఎందుకు ప్రోత్సహిస్తున్నారన్నదే తన ఆవేదన అని చెప్పారు. సంతోష్ రావు వల్ల రామన్నకు చెడ్డ పేరొచ్చిందన్నారు. బంగారు తెలంగాణ అంటే హరీష్, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే బంగారు తెలంగాణ అవుతుందా అని ప్రశ్నించారు. ఏ పని అయినా చెడగొట్టడానికే సంతోష్ రావు ఉంటారన్నారు. సంతోష్ రావు మోకిలాలో 750 కోట్ల ప్రాజెక్టును చేపట్టారన్నారు. గ్రీన్ ఇండియా పేరుతో నకిలీ కార్యక్రమం పెట్టి ఫారెస్టును కొట్టివేయాలని కుట్ర చేశారని ఆరోపించారు. అయితే ఇన్నాళ్లు కేటీఆర్ను టార్గెట్ చేసిన కవిత ఇప్పుడు మాత్రం హరీష్ రావు, సంతోష్ రావును ఎందుకు టార్గెట్ చేశారనే చర్చ జరుగుతోంది. ఇప్పుడు కేటీఆర్ను పల్లెత్తు మాట ఎందుకు అనడం లేదని ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా కేసీఆర్, కేటీఆర్ జాగ్రత్తగా ఉండాలంటూ అలర్ట్ చేశారు. దాంతో ఇప్పుడు కొత్త చర్చ జరుగుతోంది. హరీష్ రావును కూడా పార్టీలో నుంచి బయటకు పంపేందుకు కవిత కంకణం కట్టుకున్నారా అనే చర్చ జరుగుతోంది. అందుకే ఆమె సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిని హరీష్ రావు ఒకే ఫ్లైట్లో కలిశారని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావే కీలక లీడర్. కేసీఆర్ తర్వాత హరీష్ రావే అన్నట్టు చర్చ ఉంది. అయితే హరీష్ రావు పార్టీలో ఉన్నన్ని రోజులు కేటీఆర్కు ఇబ్బందే అన్న ఆలోచనకు కవిత వచ్చారని, అందుకే హరీష్ రావును బయటకు పంపే బాధ్యతలను కవిత భుజాన వేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా కవిత ఆరోపణల తర్వాత బీఆర్ఎస్ ఏం చేస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది. కవిత ఆరోపించినట్టు హరీష్ రావును పక్కన పెడతారా, లేక ఇవన్నీ కేవలం ఆరోపణలని వదిలేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. అటు హరీష్ రావు కూడా కవిత కామెంట్స్ను ఎలా తీసుకుంటారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. ఏది ఏమైనా కవిత ఆరోపణలతో బీఆర్ఎస్లో గ్రూప్ వార్ మొదలైందనే చర్చ జరుగుతోంది.